భారత్ లాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని అమెరికా వదిలేసి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని పట్టుకొని వేలాడడం అనేది ఇప్పుడు అమెరికన్లకి చాలా మందికి నచ్చలేదు. దాని గురించే చాలా మంది అధికారులు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, మాజీ రాజకీయవేత్తలు కావచ్చు, లేకపోతే ఆర్థిక విశ్లేషకులు కావచ్చు, అందరూ కూడా ట్రంప్ కి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ కూడా అదే విషయాన్ని స్పష్టంగా ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ కి అమెరికా క్షమాపణలు చెప్పాలి, పైగా ఆసిం మునీర్ లాంటి వాడిని పిలిపించుకొని అరెస్ట్ చేయకుండా పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం చేసినటువంటి ట్రంప్ అహంభావం ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ ను ఇష్టపడడం లేదు. ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి దేశాన్ని హక్కును చేర్చుకుంటారా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారత్ ని ఈ రోజు వదులుకోవడం అనేది అమెరికాకి తీవ్ర నష్టమైనటువంటి పని. ఈ రోజు ట్రంప్ విధానాల వల్ల భారత్లో వ్లాదిమిర్ పుతిన్ పర్యటించడం కూడా అది ట్రంప్ వైఫల్యం కిందకే వస్తుంది. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికీ కూడా అమెరికన్లు క్షమాపణ చెబితే భారత్ గనక క్షమిస్తారు ట్రంప్ ని. కానీ ట్రంప్ ఆ విధంగా ఉండకపోవడం, తన వ్యక్తిగత ఇగో వల్ల ఈ రోజు ఒక దేశానికి దేశమే ఇబ్బంది పడుతుంది. పైగా సుంకాలు విధించారు. మరి అదే సుంకాలు రష్యా దగ్గర కొంటున్నటువంటి చైనాకి ఎందుకు విధించలేదు? సరే, చైనాకి విధించకపోవడం పక్కన పెడితే, మరి రష్యా దగ్గర అమెరికా కూడా యురేనియం, అణు ఇంధనం కొంటుంది కదా, మరి దానికి ఏం చేయాలి? అంటే మన దగ్గరే తప్పులు పెట్టుకుని భారత్ లాంటి దేశాన్ని ఈ రోజు దూరం చేసుకోవడం అనేది రేపు ఎప్పటికైనా సరే అది పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు భారత్ అమెరికా కాళ్ళు పట్టుకోవడం లేదు, వేళ్ళు పట్టుకోవడం లేదు. భారత్ తన యొక్క స్వతంత్రతను ప్రకటిస్తుంది, తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒకప్పటి భారత్ కాదు అంటూ ఇప్పుడు ఈయనైతే మాత్రం ఆ మీడియాలో, ఆ ఇంటర్వ్యూలో చాలా ధైర్యంగా మాట్లాడారు. అయినా సరే ట్రంప్ మాత్రం ఇలాంటివి ఏం పట్టించుకోకపోవచ్చు. కానీ ట్రంప్ కూడా తెలుసు భారత్ ఇక లొంగదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడైతే ఇక్కడ పర్యటించాడో ఆ తెల్లారే నిన్న ప్రకటించాడు, అమెరికా వాళ్ళు ఏం చేశారు, భారత్ యొక్క విలువ మాకు తెలుసు, ఇప్పుడే కాదు ఎప్పటికీ మేము భారత్ని గౌరవిస్తాము. భారత్ని ఎందుకు గౌరవిస్తాడు అంటే అక్కడ దక్షిణ సైన్య సముద్రంలోనే వచ్చేసి మన యొక్క అవసరం ఉంది, అందుకోసమని ఇలాంటి ప్రకటనలు చేశాడు. అయినా సరే భారత్ లాంటి దేశాన్ని అమెరికా వదులుకోవడం అనేది నిజంగా పెద్ద తప్పే. అది వ్యూహాత్మకంగా చూస్తే చాలా పెద్ద తప్పు. అయితే ట్రంప్ కి ఈ రోజు తెలియకపోవచ్చు, రేపు ఇంకొక అధ్యక్షుడు వస్తాడు. అయితే మనం కూడా ఈ విధంగానే ఉండాలి. మరీ తెగిపోయినంత వరకు లాక్కూడదు, అలాగని ఎవరికి లొంగాల్సిన అవసరమూ లేదు. ఆ విధానాన్నే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు పాటిస్తున్నారు.